మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి ఉన్నారు. మేడం, ఈరోజు మీకు మరో అవకాశం అంటే జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది, ఏమంటారు మీరు? చాలా సంతోషం అండి. దానికి తోడు పార్టీ నా పట్ల కనపరిచినటువంటి విశ్వాసానికి ముందుగా పార్టీకి, జాతీయ అధ్యక్షులకి, ప్రధానమంత్రి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ నమ్మకం విశ్వాసం అయితే నా పట్ల కనపరిచారో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నా బాధ్యతాయుతంగా వాటిని నిర్వర్తించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. కార్యవర్గంలో మహిళలకు ప్రత్యేకంగా 10 మందిలో 6 మైనార్టీకి చెందిన మహిళలు కూడా ఉన్నారు. మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత దీని మాధ్యమంగా మనకి ఖచ్చితంగా అర్థమయ్యేటువంటి విషయం. ఆది నుండి కూడా నరేంద్ర మోడీ గారు ఉమెన్ డెవలప్మెంట్ కాదు, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్గా ఉండాలి భారతదేశం అనేటువంటి అంశాన్ని వారు పదే పదే అనేక సందర్భాలు వారు తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఇవాళ మీరు చూసినట్లయితే మహిళా నాయకత్వాన్ని కూడా వారు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కొత్త నాయకుడు, కొత్త టీం ఎలా ఉండబోతుంది మేడం భవిష్యత్ ఫ్యూచర్? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసుకోవడానికి మేమందరం కూడా. రాష్ట్రంలో ప్రత్యేకంగా రాష్ట్రంలో సమన్వయం ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో ఇప్పటి వరకు బాగానే ఉందండి సమన్వయం. యథావిధిగా ఇప్పుడు ఆ సమన్వయంతో ముందుకు వెళ్తాం. సో ఇది ఓవరాల్గా తనకు పార్టీ ఇచ్చిన బాధ్యతను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తానని పురంధేశ్వరి చెప్తున్నారు. అటువైపు జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సమన్వయంతో ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని అంటున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.